నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి బ్రాంచ్ కెనాల్ క్రింద పంటలు సాగు చేసే చివరి భూముల వరకు సాగునీరు అందే విధంగా అధికారులు చూడాలని, సాగునీరు విషయంలో లోపాలు ఉంటే వెంటనే వారి దృష్టికి తీసుకొని రావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు సమీపంలో 18/0 వద్ద ఎన్ఎస్పి సాగర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం 18/0 వద్ద ఎన్ని వందల క్యూసెక్ల నీరు వస్తుందో అడిగి తెలుసుకొని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, సాగర్ ఆనకట్ట ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, కాలువలో పేరుకొని పోయిన చెత్త చెదారం పూడిక తీయించి షట్టర్లు రిపేర్ చేయించాలన్నారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్ ద్వారా ఎగువ పొలాలకు సైతం నీరు అందించాలని, పర్చూరుకు సైతం సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారని, సాగర్ నీరు వృధా కాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఎన్ఎస్పి కెనాలు అద్దంకి బ్రాంచ్ కెనాల్ 18వ మైల్ దగ్గర నుంచి ప్రకాశం జిల్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 30-35 కిలోమీటర్ల పొడవున కిందకి నీళ్ళు వెళ్ళాలి. దాదాపు 180,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా మాకు 1200 క్యూసెక్లు నీళ్ళు వస్తే కానీ కిందకి వెళ్ళవు. చాలా చోట్ల గడిచిన 5 సంవత్సరాల నుంచి షిల్ట్ రిమూవ్ చేయకపోవటం కానీ, షటర్లు పెట్టకపోవటం వల్ల చాలా నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. వదిలిన చాట ఏమన్నా కాలువలు కట్ల బయటపోయి నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. షటర్లు లేని చాట నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయి ఒక మేజర్కే లాగేస్తున్నాయి అనమాట. దానికోసం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని, ఈఎల్ని, డిఈల్ని, అధికారులను అందరిని పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం. ఇమీడియట్గా షిల్ట్ రిమూవ్ చేయమని చెప్పాం. ఇమీడియట్గా షటర్లు లేని చాట షటర్లు రెడీ చేయించి ఇమీడియట్గా ఈ వారంలో మొత్తం పెట్టేసి కాలువ పనులు పూర్తిగా చేయాలి. ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందించాలని దానికోసమే ఈ కార్యక్రమం చేపట్టాం. మన కాన్స్టిట్యూషన్లో ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి కదా, పోలేటి రిజర్వాయర్, అది ఇప్పుడు పోలేటి రిజర్వాయర్ కూడా ఒక రిజర్వాయర్ భూసేకరణ అయిపోయింది. అక్కడ నుంచి కాలువ చేయటం కార్యక్రమం, 2వ రిజర్వాయర్ కాలువ చేసే కార్యక్రమం అయిపోయింది. గడిచిన ప్రభుత్వం 2వ రిజర్వాయర్కి మేము కోర్టులో ఫైట్ చేసి కొట్టేపిస్తే మళ్ళీ రైతులకి సరైన నష్టపరిహారం ఇవ్వనందువల్ల మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్ళారన్నమాట. మాకు ఏదైతే భూమికి మంచి నష్టపరిహారం ఇస్తే కానీ మేము ఇవ్వమని చెప్పి వెళ్ళారు. దాని మీద కోర్టు కూడా ఫాలోఅప్ చేస్తాము. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఫస్ట్ రిజర్వాయర్కి, కొరిసిపాడులో ఉండే రిజర్వాయర్కి నీళ్లు పెట్టించే కార్యక్రమం అయితే మాత్రం వచ్చే సంవత్సరం పెడతాం. దాని కింద 85 కోట్ల రూపాయలు ముంపు గ్రామాలు ఉన్నాయి. 2 గ్రామాలు, కొరిసిపాడు కింద ఇంకో గ్రామం ఉంది, తూర్పాలెం ఉంది. అది కూడా ఈ సంవత్సరం దాన్ని కూడా తీసుకొని ఆ డబ్బులు చెల్లించి రైతులకి ఒక రిజర్వాయర్లో నీళ్ళు నింపుతాం. అట్లానే భవనాసి కూడా కొండ రాయబడింది అనమాట. కొండ రాయబడింది, ఆపేసి వెళ్ళిపోయారు వరకు. దాన్ని కూడా రీఎస్టిమేట్ చేయమని చెప్పాను. తొందరలోనే దాన్ని కూడా స్టార్ట్ చేపిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం గుళ్ళకమ్మ గేట్లు పెట్టలేకపోయారు, ఇరిగిపోతే. ఆ గేట్లు ఇప్పుడు 10 గేట్లు పెట్టాం, ఇంకా 2 గేట్లు పెట్టాలి. గేట్లు పెట్టి నీళ్ళు నింపాలి. నీళ్ళు నింపి అక్కడ ఉన్న 90,000 ఎకరాలకు నీళ్ళు అందించాలి. అదేవిధంగా సాగరాయి కట్టు కింద నీళ్లు తీసుకురావాలి. నీళ్లు ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలి. రైతులకు పంట పండించే కార్యక్రమం చేస్తాం ప్రస్తుతం. అది మాట్లాడు ఎక్కడెక్కడ ఉన్నాయో అర్జెంటుగా మన డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. పెట్టి ఈ వారం రోజుల్లో మొత్తం ఒక కాలువ పని చేసేటప్పుడు ఇంకో కాలువ ఆపండి. ఆ కాలువ ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో అవి మొత్తం తీసేపించండి, అర్జెంటుగా చేపించాలి. అదే చేయమని చెప్తున్నా కదా. 5 మండలాల్లో 5 మిషన్లు పెట్టమని సీను, 5 మిషన్లు పెట్టి ఇమ్మీడియట్గా చేపించమని చెప్పి. చేపిస్తేనే వర్కౌట్ అయ్యేది. రిపేర్లు ఉన్నాయి, అవి మొత్తం తీసేపించండి, అర్జెంటుగా చేపించాలి. అదే చేయమని చెప్తున్నా కదా. 5 మండలాల్లో 5 మిషన్లు పెట్టమని సీను, 5 మిషన్లు పెట్టి ఎస్సీ కదా మంత్రి గారు, ఎస్సీ గారు అంటే చేసి మరి అవసరం లేదు, ఎస్సీ గారికి చేస్తున్నాం సార్. ఒక్క కొంత వర్షం పడిద్దేమో ఇవాళ, మన కళ పెంచగానే అది పడిద్ది. పశుపతి ప్రజలు నాకు ఎవరో వీడియో పెట్టింది, నాకు మరి ఏం చేస్తున్నారు, ఎవరు పశుపతి ప్రజలు మేము చూసే తిరిగేది ఎవరు? నువ్వు చూసుకోలేదా? ఇక్కడ మీరు మెయింటైన్ చేసుకుంటా కళ్ళ మీద తిరుగుతాం. మీరు ఇక్కడ 1200 ఇస్తే వీళ్ళు ఇంటర్నల్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడ అవసరం ఉందో అక్కడ వదులుకోవటం, రోజు పని చేయాలి. పాత వాళ్ళు ఎవరు? మీరు కొత్తగానేగా, మీరు కొత్త అయినా, మీరు కొత్త అయినా జైలు అంటే నువ్వను. పాత వాళ్ళు ఎవరు ఉన్నారు? అన్ని లేదు, అనిల్ పాత
మనకి ఇక్కడ ఎంత 1200 రావాలా? 1800 సార్. 1800 రావాలి. ఇక 1800. మనకి కోఆర్డినేషన్ ఉండాలి ముగ్గురు టీవీల మధ్య. కోఆర్డినేషన్ లేకపోతే వాటర్ వెళ్ళట్లా. వాటర్ ఇచ్చి కూడా మనకి కిందకి వెళ్ళట్లేదు అంటున్నారు. అదొకటి మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఏఈలు అందరూ ఉండారా? ఏఈలు ఉండాలి. కింద స్టాఫ్ అంటే లస్కర్లా. హలో, మనం కూడా కొద్దిగా ఈ దమ్ము చక్రాలు మన రోడ్డు మనం కాపాడుకునేటువంటి అది ఆ పని మేము ఉన్నాము. మీకు ఎక్కడి నుంచి రావాలి మామూలుగా? ఎక్కడైనా డిక్లేర్ లేదండి. ఎక్కడెక్కడ ఎన్ని మిషన్లు కావాలి ఏం చెప్తే ముందు మాట్లాడదాం. మిషన్ 200 ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎవరు జిల్లా స్టార్ట్ చేశారు కాబట్టి 200 కంటిన్యూస్. ఉపాధ్యాయులు సమాజంలో మార్పు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని, వారు విద్యారంగంలో చేస్తున్న సేవల గురించి పురస్కారాలు అందజేయడం సంతోషంగా ఉందని రిటైర్డ్ ఆర్జీటీ దేవపాలన అన్నారు. అద్దంకి పట్టణంలోని మానవసేన సదన్ భవనంలో ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా ఉపాధ్యాయులను శాలువ కప్పి సత్కరించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం విద్యనే కాక నైతిక విలువలను, సామాజిక బాధ్యతలను కూడా బోధిస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తున్నారని, ఉపాధ్యాయులకు కృషి వలన ఎంతో మంది విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని, ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని, అటువంటి ఉపాధ్యాయులను గుర్తించి నేడు సత్కరించుకోవటం సంతోషంగా ఉందన్నారు. పుట్టరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ ట్రస్ట్ తరఫున పురస్కార గ్రహీత పురస్కార ప్రదాత పుట్టరాజు శ్రీరామచంద్రరావు గారు, అదేవిధంగా మైనపాటి వీరరాఘవ శర్మ గారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున పురస్కార ప్రదాత తావల వెంకటరావు గారు, వీరి సంయుక్త ఆధ్వర్యంలో ఏడుకొండ హనుమంతరావు గారు, గుడిగూడ అజయ్ గారు, వీరిద్దరు కూడా విశ్రాంత ఉపాధ్యాయులు, అదేవిధంగా ఎర్రబాబు వీరాస్వామి, నిమ్మరాజు నాగేశ్వరరావు గారు, వీరిద్దరు కూడా విశ్రాంత ఉపాధ్యాయులు. వీరందరికీ కూడా శుభాశిస్సులు, శుభాకాంక్షలు. సమైక్య జీవన సౌందర్యం శ్రీరామచంద్రమూర్తి ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమంలో మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క స్మరించుకుంటూ అంతర్జాతీయ కూడా స్మరింపజేస్తున్న ఉత్తమ గుణశ్రీ వారికి నమస్కారం జరిగి శిష్యుడైనా కూడా మీద శిష్యుడికి ఉండేటువంటి ఆ గురి అది చాలా గొప్పది. అది భారతీయమైనటువంటి గురు శిష్య సంబంధం. ఈ గురు శిష్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆంగ్లేయులు చాలా పెద్ద ప్రణాళిక రచిస్తున్నారు. అది మెకాలే అనేటువంటి ఒక విద్యావంతుడి ద్వారా జరిగింది. బ్రిటన్ పార్లమెంటులోనే అతను చెప్పిన ఏకైక మాట ఏమిటంటే, భారతదేశాన్ని మనం దాదాపుగా 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాం, భారతీయుల మనసుల్ని మాత్రం మనం తెలుసుకోలేకపోయాం అన్నాడు. మాత్రమే తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఒక స్థాయికి వెళితే వాడు నా దగ్గర చదువుకున్నాడు, నా శిష్యుడని గర్వంగా ప్రకటించుకునేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ సేవలు అందించారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రజల మనవులను పొందారు. 9/5/2000 ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది తిమ్మన్నపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించి 31/5/2005
ఉద్యోగ విరమణ చేశారు. వారి శిష్యులలో ప్రసిద్ధి చెందిన నటులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఉన్నారు. నటునిగా, హార్మోనిస్టుగా, ఉపాధ్యాయ వృత్తికి తోడు వీరస్వామి గారు కళారంగంలోనూ అపారమైన ప్రతిభ చూపారు. ముఖ్యంగా హరిశ్చంద్ర, చింతామణి వంటి నాటకాలను ఈ తరం నటులకు నేర్పిన ఘనత ఆయన సొంతం. హార్మోనిస్టుగాను ఆయన ప్రతిభా పాఠవాన్ని చాటుకున్నారు. కళాకారుల శ్రేయోభిలాషిగా, రంగస్థల కళాకారుల ఐక్యవేదికకు కార్యదర్శిగా పనిచేశారు. వీరు ఎందరో కళాకారులకు ప్రభుత్వం ద్వారా పెన్షన్ సౌకర్యం కల్పించారు. వీరు చేసిన ఈ సేవలు కళాకారుల జీవితాలను గౌరవప్రదంగా మార్చాయి. విద్యార్థులు ఆంగ్ల భాషకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుగు భాషకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులు చేతి రాత అనేది ప్రింటింగ్ లాగా ఉండాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు జ్యోతి చంద్రమౌళి అన్నారు. అద్దంకి గ్రంథాలయంలో ఆదివారం హ్యాండ్ రైటింగ్ దినోత్సవం సందర్భంగా చేతి రాత పోటీలను ఏర్పాటు చేయగా 5 నుంచి 10 తరగతి విద్యార్థులు హాజరయ్యి చేతి రాత ద్వారా వారి ప్రతిభను కనబరిచారు. విజేతలకు చంద్రమౌళి, గ్రంథపాలకులు సుగుణరావు, ఉపాధ్యాయులు రాజు కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రమౌళి మాట్లాడుతూ దసరా సెలవుల నేపథ్యంలో అద్దంకి గ్రంథాలయం ఆధ్వర్యంలో విద్యార్థులు చేతిరాత పోటీలు నిర్వహించి వారి ప్రతిభను వెలికి తీయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలో వ్రాసేందుకు అవకాశం ఇచ్చినా చూసి తప్పులు రాస్తున్నారని, చూసి రాసేందుకు తప్పులు ఎందుకు పోతున్నాయో విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. భ, యా, థ 3 ఒకటిగా ఉంటుంది దాదాపు మీకు. భ, త, యా. కానీ ఏంటంటే ఇక్కడ మీకు థా ఇస్తే ఇక్కడ బాగా రాశారు, 11 యా రాసి వచ్చారు. తర్వాత ఇంకా కొన్ని ఇందులో ఉన్నాయి. కానీ తెలుగు మాత్రం చాలా ఘోరంగా రాసుకొచ్చారు. 2-3 లైన్లో బాగొట్టారు. చివరి లైన్ ఒకటి, మధ్యలో ఉపాధ్యాయుడు అలా చాలామంది 2-3 ఇట్లా తీసుకోబెట్టే మీరు ఇంగ్లీష్కి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తెలుగు అదే చూపించండి. ఎందుకంటే మన మాతృభాష తెలుగు భాషలో మేము ఏమైనా నేర్చుకోవచ్చు. మీరు తెలుగు నేర్చుకుంటే హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మరాఠీ నేర్చుకోవచ్చు, కన్నడ నేర్చుకోవచ్చు, తమిళ నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటే మిగతా భాష నేర్చుకుంటారు మీరు. ఎందువల్ల మన మాతృభాష కాబట్టి దీన్ని బట్టి మీరు భాష నేర్చుకోవచ్చు. కానీ దీన్ని చూస్తే చాలామంది ఇంగ్లీష్కి ఇచ్చే ప్రాధాన్యత అయితే తెలుగు లేదు. కాబట్టి ఇప్పుడే సరే మీరు మీ ఉపాధ్యాయులు కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ మీరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తెలుగు రాయటం నేర్చుకోండి. ఏదో రాసామనుకుంటే కాకుండా మీరు అంత ఇంట్రెస్ట్గా తెలుగు రాస్తే కానీ ఎక్కువ మొక్కలు రాస్తాయి. తెలుగు అంతా మీరు ఇది రాస్తే కానీ మొత్తం తక్కువ వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ అంతా చక్కగా రాసుకోవడానికి మార్కులు వచ్చే మ్యాగజైన్ అందులో ఏది కానీ అంటే అంతే మీరు చూసేస్తుంది. ఇది చూడండి, మీ సొంతం కాదు, సొంతం చేతపడి పోతుంది. అందులో చూసి కూడా తప్పులు రాశారంటే కొన్ని వాక్యాలు కొట్టారు, కొన్ని ఒత్తుగా కొట్టారు, కొత్తగా ఒత్తిచ్చారు. కాబట్టి జాగ్రత్తగా చూసి రాక నేర్చుకోండి. ఇప్పుడు సరే ఇంగ్లీష్ ఎంత ప్రాధాన్యత, తెలుగు అంత ప్రాధాన్యత ఇవ్వండి. చెప్పేసి అవకాశం ఇచ్చినటువంటి మా లైబ్రరీ గారికి అందరూ కూడా అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన స్కిల్ ఇది. అంటే మా గురువుగారు చెప్పినట్టు ఇంగ్లీష్ మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము, అలాగనే తెలుగు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తెలుగు అనేది మన మాతృభాష కాబట్టి ఇంగ్లీష్కి ఎంత ప్రయారిటీ ఇచ్చామో తెలుగు కూడా ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ప్రజెంట్ సొసైటీలో ఇంగ్లీష్ మీడియం ప్రభావం వలన మనం ఎక్కువ ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూనే మన మాతృభాషను కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి, ప్రయారిటీ తగ్గించకూడదు. ఎందుకంటే మనం ఒక తెలుగు పీపుల్గా మనము తెలుగుకి ఎక్కువ ప్రయారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంటే అవుట్ ఆఫ్కి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది, కానీ మన ఏపీ పీపుల్ కంపల్సరీగా మన మాతృభాషను మర్చిపోకుండానే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ మిగతా లాంగ్వేజ్ ఉన్నటువంటి హిందీని కూడా మన త్రిభాష లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి. మరి మన అద్దంకి మండలంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా మరి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకుంటున్నారు. అలాగే విద్యార్థులు మరి చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే మనకి ఆ యొక్క అంటే ఎవరికి అనేది ఆ స్కిల్ ఇంకా ఎక్కువ బెటర్ అవకాశం ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి దాని యొక్క స్కిల్ అనేది అంటే మనకి తక్కువ మంది వచ్చినప్పుడు కన్నా కూడా ఎక్కువ మంది వస్తేనే ఎక్కువ మంది మనం ఫిల్టర్ చేసిన అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా తెలుగు కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే మన తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు ప్రయారిటీ ఇవ్వండి.
కావ్య మాధురి. కావ్య. జీ బిందు. నెక్స్ట్ శివాని. జీ శివాని. గ్రేస్. ఈరోజు హ్యాండ్ రైటింగ్ దసరా నవరాత్రుల్లో భాగంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో చేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని శనివారం రాత్రి శ్రీ లలితాదేవిగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆవరణంలో రేలారే రేల జానపద గీతాలు, నృత్యాలు అంతర్జాతీయ కళాకారులు విజయవాడ వారిచే ఏర్పాటు చేయగా అందరినీ ఎంతగానో అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమంలో భక్తులు పాల్గొని తిలకించారు. గరువులతోటి మన పాటలు పాడుదామే. నువ్వు రాయే రాయే. అద్దంకి పట్టణంలో నల్లవాగు వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో గాయాలైన వారిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎర్రకోటి స్వాములు, ఆదిలక్ష్మి దంపతులు వారి సొంత నిధులతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉన్న ప్రజలకు నీటి సమస్య లేకుండా బోరు వేయించగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామాంజనేయులు, కోటి స్వాములు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఈ వీరిని అభినందించారు.
అద్దంకి పట్టణంలోని రామ్నగర్ జంక్షన్లో నాగులపాడు వెళ్లే రోడ్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. టీ షాపు వద్ద ద్విచక్ర వాహనదారులు వాహనాలు రోడ్డు మీద పార్కింగ్ చేసి వెళ్తుంటే వాహనదారులు రాకపోకలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అధికారులు చెప్పినా వారి నుంచి స్పందన కరువవుతుంది. రామ్నగర్ జంక్షన్లో ఉన్న అక్రమాలు తొలగిస్తే గానీ ట్రాఫిక్ సమస్య ఉండదని మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ సమర్థం. నమస్కారం.